రైట్. ఇక్కడేమో డిఎస్సి స్కామ్ చేసి యువత ఎంతమంది దానిపైన ఆశలు పెట్టుకున్నారు. 3.5 లక్షల మంది రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. విద్యార్థినులు కస్తూరిబా కేజీబీవీల్లో చదివేటటువంటి కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో చదివేటటువంటి బాలికల్ని తీసుకొచ్చి నడి రోడ్డు పైన నిలబెట్టారు. ఆ దృశ్యాలు చూసాం కదా మనం. ఒకసారి అవి కూడా వినండి. ఇదే సమయంలో ఈ దృశ్యాలు నేను చూపిస్తున్నాను కదా, పిల్లల్ని ఏ రకంగా శిక్షించారో చూసాం కదా. ఇదే సమయంలో టీచర్లను కూడా శిక్షిస్తున్నారు. 3 టీచర్లను సస్పెండ్ చేశారు కొద్దిసేపటి క్రితమే. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అదే. 3 టీచర్లను సస్పెండ్ చేశారు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా. రెడ్ బుక్ రాజ్యాంగమా రౌడీయిజం అనేది ఆలోచించుకోవాలి. సంగమేశ్వర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, వెంకటనాథ్ రెడ్డిలపై వేటు. వీళ్ళెవరు? వైఎస్ఆర్సీపీ టీచర్స్ అసోసియేషన్. ఏం చేశారు వీళ్ళు? ఇన్ సర్వీస్ టీచర్లకి టెట్ మినహాయింపు కోసం కేంద్ర మంత్రిని కలిసొచ్చారు. అంతే, 3 పైన వేటు. మీరు చూస్తున్నారుగా, ఒక డిఎస్సి, ఇది బాలికల కష్టాలు, అక్కడ టీచర్లపై వేటు. ఇక విద్యా వ్యవస్థ ఏం బాగుపడుతుంది? విద్యాశాఖ మంత్రి గారు ఇక్కడ కూడా రెడ్ బుక్నే అమలు చేస్తే విద్యా వ్యవస్థ అనేది ఒకనాడు గర్వంగా తలెత్తుకునే ఐక్యరాజ్య సమితిలో మన ప్రభుత్వ పాఠశాలల సంబంధించినటువంటి విద్యార్థులు గర్వంగా మన పాఠశాలల గురించి చెప్పుకున్నారు, మన విద్యా వ్యవస్థ గురించి చెప్పుకున్నారు. ఈరోజు రెడ్ బుక్ గురించి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. దానిపైన ఉన్న ప్రేమ, రెడ్ బుక్ పైన ఉన్నటువంటి ప్రేమ, దానిపైన ఉన్నటువంటి వాత్సల్యం, దానిపైన ఉన్నటువంటి అభిమానం, దానిపైన ఉన్నటువంటి అనురాగం, ఈ పిల్లల పట్ల కొంతైనా శ్రద్ధ చూపించి ఉంటే ఈరోజు బకెట్లతో క్యూలో నిలబడాల్సిన దుస్థితి ఆ పిల్లలకు వచ్చేది కాదు. ఎస్ వెంకటరెడ్డి గారు, డిఎస్సి స్కూలు పిల్లలు, 3 టీచర్లు సస్పెన్షన్ ఇప్పుడే చూస్తున్నాం. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ముందు టీచర్ల సస్పెన్షన్ గురించి ఒక నిమిషం మాట్లాడదాం. ఇప్పుడు టీచర్లు కలిసింది భారతదేశానికి సంబంధించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, అంతే కదా? పాకిస్తాన్ టెర్రరిస్ట్నో లేదంటే అమెరికాలో ఇంకో టెర్రరిస్ట్ ఎవరిని కలవలేదుగా. కాదు, ఇప్పుడు వాళ్ళు కలిసింది ఎవరిని? కేంద్ర మంత్రిని. అవును, వీళ్ళు ఇప్పుడు ఉంది కూటమిలోనే కదా. అవును, వీళ్ళు కూటమిలోనే ఉన్నారు. వీళ్ళే వెళ్ళి ఇంకో పార్టీ ప్రతినిధి కాదు అక్కడ కలిసింది కేంద్ర మంత్రిని. సమస్య దేని మీద? నారా లోకేష్ మీద కంప్లైంట్ ఇవ్వడానికో చంద్రబాబు నాయుడు మీద కంప్లైంట్ ఇవ్వడానికో కలవలేదు కదా. దేనికి కలిశారు? లక్షలాది మంది ఉపాధ్యాయుల సమస్యల గురించి కేంద్ర మంత్రిని కలిశారు. ఎందుకు? మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ శాత కావట్లేదు కాబట్టి. అదే మీరే చొరవ తీసుకొని మీరే ఎంటబెట్టుకొని తీసుకొని వెళ్తే అది వేరే లెక్కగా ఉండేది కదా. నిజంగా మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి లక్షలాది మందికి సమస్య ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఉపాధ్యాయులుగా చేస్తున్నారు. ఇప్పుడు టెట్ రాయమంటే ఇప్పుడు మళ్ళీ మాకు పరీక్షలు పెడతారేంటి అనేటటువంటి దాంట్లో అందరి సమస్యల మీద వాళ్ళు వెళ్ళి కలిశారు. దీనికి సస్పెండ్ ఎట్లా చేస్తారు? పాయింట్ నెంబర్ 1 నేను క్లియర్గా అడుగుతున్నా. అంటే ఇది ఖచ్చితంగా రెడ్ బుక్ ఎంత బరి తెగిస్తా ఉందో రోజు రోజు కంటానికి ఇది నిదర్శనం కదా. మీరేమో పక్క ఇప్పుడే మీరు విజువల్స్ వేశారు, ఏదైతే మార్కాపురం జిల్లాలో కాదు ఎవరు ప్రశ్నించినా వేటు వేసే సస్పెన్షన్ వేరు, కొంతమందిని అయితే పూర్తిగా తొలగించేస్తున్నారు. అది చెప్పలేదు ఉద్యోగులకు సంబంధించి, ఉద్యోగులు ఉపాధ్యాయులు. ఉద్యోగులు వెంకటరామరెడ్డి గారిని ఉద్యోగం నుంచి తొలగించేశారు. ఇప్పుడు అదే సార్, ప్రశ్నిస్తే మొట్టమొదటి ఏం చేస్తారు వాళ్ళు? ఒకవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రశ్నించారు అనుకోండి, కేసు పెడతారు. ఇంకా ప్రశ్నిస్తున్నారు అనుకోండి, కొడతారు. ఇంకా ప్రశ్నిస్తే చంపేస్తారు. మనం ఇవన్నీ చూసాం. ఏదైతే వినుకొండలో రషీద్ దగ్గర నుంచి నంద్యాల సుబ్బారాయుడు గారి దాకా అనేక మనం చూసాం. రెండోది, ప్రశ్నించాడు అనుకోండి జర్నలిస్టు, అది తెలంగాణ ఆంధ్రాతో సంబంధం ఉండదు, వేసేయండి, అరెస్ట్ చేసేయండి, తప్పుడు కేసులు పెట్టేయండి. ఆల్రెడీ మనం ఏదైతే కేవీఆర్ నుంచి అనేక మందిని చూసాం. సో ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడ తగ్గించట్లేదు కదా సార్. 1600 మంది పోలీస్ అధికారులతో చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ మీటింగ్ కూడా పెట్టి ఏ రకంగా అరెస్టులు చేయాలి, ఏ రకంగా వీళ్ళని శిక్షించాలని కూడా క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చారు. అయినా మీరు తగ్గట్లేదే. తెలుగుదేశం వాడు చీర లాక్కుండా చూడండి, వాళ్ళ పిల్లల చీరలో వాళ్ళే లాక్కుండా చూడండి ఆ పోలీసులకు చెప్తే, అయ్యా మీ సమక్షంలో లాగాడు కదా, తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారని చెప్పుంటే అప్పుడు బాగుంటుంది. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసు పెడతాం, జర్నలిస్ట్ ప్రశ్నిస్తే కేసు పెడతాం అంటే రేపొద్దున ఇంతకింత నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, మీరు ఒక విషపు మొక్కని నాటినప్పుడు ఆ మొక్కకు వచ్చేటటువంటి కాయలు, ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? మొక్క నాటినాడు అనుభవించాలిగా. మీరు ఒక విష వృక్షాన్ని నాటారు, ఆ ఫలాన్ని వాళ్ళే తినాలి. సో ఆ విషయాన్ని వద్దన్నా మీరే కోసుకొని రేపొద్దున తినాల్సి వచ్చింది, లేకపోతే మేము కోసి మళ్ళీ మీకు పెడతాం దగ్గరుండి. సో వడ్డీకి వడ్డీ, బారు వడ్డీ, చక్రవడ్డీ అన్నీ కలిపి ఖచ్చితంగా తీర్చుకునే రోజు ఒకటి ఉంటుంది. మనం ఇప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగితే ఏమైంది? వెళ్ళి అమిత్ షా గారు కాళ్ళు పట్టుకున్నారు చూడండి. ఈసారి కాళ్ళు పట్టుకున్నా కూడా జాంతా గెంత నై ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి నారా లోకేష్ గారు. ఏదైతే మీ నాన్న మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తే నీ మీద కేసు పెట్టగానే వెళ్ళి ఇలా కాళ్ళు పట్టుకొని
ఏదైతే ఢిల్లీలో ఉండి ఇలాంటి వచ్చేసారి జరగవు. వచ్చేసారి అలా మీరు పాలు పట్టుకోవాలన్న అవకాశం ఉండదు. అది గుర్తుపెట్టుకోమని చెబుతున్నా. ఉండవు. దాని లెక్క అన్ని ఖచ్చితంగా లెక్క సరి చేస్తారు. పాయింట్ నెంబర్ 2, రేపే స్వాతంత్ర దినోత్సవం. సిగ్గుతో ఫస్ట్ మనం తలదించుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయి 80వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. సో 80వ స్వాతంత్ర దినోత్సవం మనం ఘనంగా రేపు పొద్దున్న జరుపుకోబోతున్నాం. రేపు పొద్దున మీరు గుర్తుపెట్టుకోండి, పొద్దున్నే అద్దరిపోయే స్పీచ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది, అబ్బో జీడిపి జిఎస్డిపి వృద్ధి రేటు దేశంలోకెల్లా మనం టాప్లో ఉన్నాం, అసలు మొత్తాన్ని ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది దూసుకుపోతుంది, అరుస్తుంది, కెవ్వు కేక లాంటి స్పీచ్ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారిది ఉంటుంది. సో రేపు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి. కానీ ఆయన పరిస్థితి చూడండి, ఈ పిల్లల పరిస్థితి ఏంటి? నిజంగా సిగ్గుతో ఎవరు తలదించుకోవాలి ఈరోజు? ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి కొడుకు. ఎందుకు ముఖ్యమంత్రి కొడుకు? ఈ సకల శాఖలకి విధ్వంస మంత్రి అతనే, ప్లస్ ఎక్స్పెషల్లీ విద్యాశాఖ మంత్రి కూడా అతనే. నేను ఇక్కడ ఎక్కడా కూడా వ్యక్తిగతంగా ఎవరిని అంటల్లా. నారా దేవాంశ్ గారు మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఆ అబ్బాయికి రాజకీయాలతో పని లేదు. నో చెప్పాలి సార్. ఎందుకంటే మీ కుమారుడేమో పాడ్కాస్ట్ చేసేటటువంటి రేంజ్కి ఎదిగాడు. నిజంగా సంతోషిస్తున్నాం, గర్వంగానే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఎవరు కుమారుడైనా ఈ వయసులో పాడ్కాస్ట్ చేసే రేంజ్కి ఎదిగినందుకు మేము నిజంగా కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. దాంట్లో ఎక్కడా కూడా తప్పు పట్ల. కానీ మరి మిగిలిన పిల్లలు వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలంటే గంటల తరబడి బకెట్లు పట్టుకొని నిలబడాలా? ఏమయ్యా విద్యాశాఖ మంత్రి గారు, మీ కుమారుడేమో పాడ్కాస్ట్ చేసే రేంజ్కి ఎదిగి మీరేమో శుభాకాంక్షలు తెలుపుతా బ్రహ్మాండంగా మీ కొడుకుని చదివిస్తున్నారే. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలు ఏం చేశారయ్యా? ఆడపిల్లలు ఏం చేశారా? ఎక్స్పెషల్లీ ఆడపిల్లలు వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళటానికి నీళ్ళ కోసం బకెట్లు పట్టుకొని నిలబడాలా? సిగ్గుతో ఎవరు తలదించుకోవాలి? చదువుకోవటానికి వచ్చినటువంటి పిల్లలు, సో హాస్టల్లో ఉండేటటువంటి ఆ పిల్లలకి దేనికి వాళ్ళు ఏమైనా మినరల్ వాటర్ అడగట్లా? తాగటానికి వాళ్ళు మినరల్ వాటర్ అడగట్లేదు నారా లోకేష్ గారు. నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. ఆడపిల్లలు బాత్రూమ్కి వెళ్తానికి కూడా నీళ్లు లేనటువంటి దుస్థితిలో ఈరోజు విద్యాశాఖను భ్రష్టు పట్టించావంటే నువ్వెక్కడున్నావు? ఈరోజు ఈయన విదేశాల్లో చక్కర్లు కొడుతున్నాడు. అవునా? ఇప్పుడు పిల్లలేమో బాత్రూమ్కి వెళ్ళడానికి నీళ్ళ కోసం రోడ్ల మీద నిలబడితే ఏదైతే బకెట్లు పట్టుకొని క్యూలో వందలాది మంది పిల్లలు, ఈయన ఎక్కడున్నాడు? ఫ్యామిలీతో విదేశాల్లో టూర్లు ఉన్నాడు. క్రికెట్ మ్యాచ్లు లేవు, అయినా విదేశాల్లో టూర్లో ఉన్నాడు. మనం క్రికెట్ మ్యాచ్ ఎక్కడుంటే అక్కడ పరిగెత్తాం ఫస్ట్. ఆ క్రికెట్ మ్యాచ్ మీద ఉన్న శ్రద్ధ పిల్లల మీద ఉండదు. విదేశీ టూర్ల మీద ఉన్న శ్రద్ధ పిల్లల మీద ఉండదు. మనం ఎక్కితే స్పెషల్ ఫ్లైట్ దిగంగానే మళ్ళీ స్పెషల్ హెలికాప్టర్ రెడీ ఉంటుంది. ఆయన విదేశాలకు పోతే మీకేంటి? ఎవరు టూర్ ఎవరు విదేశాలు పోతారండి? నేను విమానం టికెట్లు రాజీనామా చేసి ఆ దుడ్లతో నేను క్రికెట్ మ్యాచ్ టికెట్లు కొనుక్కున్నా. నీ దుడ్లో ఎవరి దుడ్లో ఎన్ని దుడ్లు కట్టావో, హెరిటేజ్ నుంచి దుడ్లు కట్టావా లేదంటే ఇంకెక్కడి నుంచి దుడ్లు కట్టావో శ్వేతపత్రం రిలీజ్ చేయి, బిల్లులు పెట్టు, చూపించు. ఆ రోజు నారా లోకేష్ ఆయన దుడ్లతోనే ఆయన తిరుగుతున్నాడు మేమే చెబుతాం. సో దాన్ని సమాధానం చెప్పానంటే, రెండు నీకు శాతగానప్పుడు తప్పుకొని రాజీనామా చేసి లేదా ఆఫ్రికా పోతావా, అమెరికా పోతావా, అండమాన్ పోతావా, ఎక్కడికైనా పో, ఎవరో కాదంట్లా. ఏంటి ఈరోజు సిచ్యువేషన్ అడుగుతా? ఇది ఒక్కటేనా? ఇది ఒక్కటే కాదు సార్. విద్యారంగం ఎంత భ్రష్టు పట్టిపోయిందంటానికి ఏదైతే నిదర్శనం గడిచిన 2 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో 7,95,765 మంది విద్యార్థులు తగ్గిపోయారు ఒక్క ప్రభుత్వ పాఠశాలలో. ఓవరాల్గా చూస్తే ఏదైతే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2023-24 సంవత్సరంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు స్కూల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 87,41,885 మంది ఉంటే మొన్న 2025-26కి వచ్చేటప్పటికి, ఇంకా ఈ ఇయర్ ఇంకా పూర్తిగా రాలా, 2025-26కి వచ్చేటప్పటికి 69,42,009 ఎంతమంది తగ్గారు? 17,99,870. అంటే 18 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో కానీ ప్రభుత్వ స్కూల్లో కానీ విద్యార్థులు తగ్గిపోయారు. అంటే వీళ్ళందరూ డ్రాప్ అవుట్స్. ఇంతమంది 18 లక్షల మంది డ్రాప్ అవుట్స్ ఏంటి సార్? లేకపోతే ఆ తల్లికి వందనం ఇవ్వాలని వీళ్ళని లేకుండా మాయం చేసేసారు. 20 లక్షల మందికి ఎగ్గొట్టాడు కదా, అక్కడే లెక్క కనపడుతుంది కదా. 20 లక్షల మందికి ఎగ్గొట్టిందంటే 18 లక్షలు ఇక్కడే లెక్క కనపడుతుంది కదా. ఒక్క ప్రభుత్వ స్కూల్లోనే 7,95,765 అంటే దాదాపు 8 లక్షల మంది తగ్గిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ డ్రాప్ అవుట్స్ అవుతున్నారని నేను చెప్పటం కాదు సార్. ఇదిగోండి, ఇది ఈనాడు పత్రికలోనే వచ్చింది. బడులు ఎక్కువ పిల్లలు తక్కువ. ఈనాడు సిగ్గుతో కొన్ని రాయాలి కదా, రాసింది ఆ రోజు. కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన వివరాల ప్రకారం బడులు ఎక్కువ పిల్లలు తక్కువ. ఏదైతే మొత్తంగా చూస్తే డ్రాప్ అవుట్స్ 11% ఆందోళనకరణం. అంటే 100 మంది విద్యార్థులకి 11 మంది చదువు మానేశారు. ఈ చదువు కొనుక్కున్నటువంటి నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి అయినాకని చెప్పి కేంద్ర విద్యాశాఖ, ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మీద కూడా సస్పెండ్ ఏమైనా చేస్తావా? ఉపాధ్యాయులు చేసినట్టు ఏమైనా శాతం అయితే చెయ్యి.
కేంద్ర విద్యాశాఖ ఎందుకు ఇచ్చింది ఈ శాఖ మీద అని చెప్పి. ఇది ఒకటైతే. రెండు చూడండి, వీళ్ళందరికీ వెనుపడి పడుతారు. ఇది కామనం, వంశం అట్లానే ఉంటుంది. ఇప్పుడు పిల్లలు కూడా పడిచారు. కనీసం వాళ్ళకి ఏదైతే బ్యాగులు కూడా ఇవ్వకపోతే అనంతపురం ఇది చూడండి, వాళ్ళే వేరే బ్యాగులు కొనుక్కొని వెళ్తున్నటువంటి పరిస్థితి. నాణ్యమైన బ్యాగులు అని చెప్పారు అసెంబ్లీ సాక్షి. అసలు ఏ బ్యాగులు ఇచ్చిందో దాఖలా లేదు, ఇది కనపడుతుంది కదా. సో వాళ్ళ బ్యాగులు వాళ్ళే కొనుక్కొని. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నంద్యాలలో ఒక స్కూల్లో 32 మంది విద్యార్థులు చదువుతుంటే ఇప్పుడు ఒకళ్ళే. 32 మంది అప్పుడు చదువుతుంటే ఒక స్కూల్లో ఇప్పుడు ఒకళ్ళే. లింగ్ ఒక్కళ్ళే. కానీ 13 మంది ఉన్నారని చెప్పి అక్కడ లెక్కలు రాస్తున్నారు. మరి ఆ 12 మంది ఆడికి వెళ్ళారు? నారాయణనా, చైతన్యానా, లేదంటే లావు శ్రీకృష్ణ ఎవరికల్లా విజ్ఞానం ఏమైనా ఉందా అక్కడ? అడిగిపోయారు. ఈ లెక్కలేంటి? సో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించి లోకేష్ ఏమో షికారులు చేస్తున్నాడు సార్. ఎలివేషన్స్ చాలా గొప్పగా లోకేష్ వచ్చిన తర్వాత విద్యాశాఖ అసలు దేశంలోనే ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో నడుస్తోంది, అద్భుతమైనటువంటి శిఖరాలకు చేరుకుంది, ఏదో రాస్తూ ఉంటారు రోజు ఎల్లో మీడియా. నిన్న దాని ఫార్చ్యూన్ అనేటటువంటి మ్యాగజైన్ లో ది రైజింగ్ స్టార్ అని పెట్టారు. ఊరు మీ దుంపల దగ్గర చూడంగానే అదేదో మన ఎంఎస్ నారాయణది 5 స్టార్ సాల్మన్ రాజు అని ఉంటుంది కదా, ఆ టైప్ లో ఎలివేషన్ లో ఏంది రైజింగ్ అంటే ఇదేనా? బాత్రూమ్కి వెళ్ళడానికి నీళ్లు లేక ఆడపిల్లలు పడుతున్నటువంటి ఇబ్బంది ఇదేనా రైజింగ్? ఇంకోటి, ఈయన మొన్న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని పెట్టాడు కదా, అక్కడ కూడా ఫుడ్ సరిగ్గా పెట్టేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ చూడండి ఎంతమంది కలుషిత ఆహారం తిని 31 మంది బాలికలకు అస్వస్థత పేరెంట్ మెగా మీటింగ్లకి. ఈడేమో కోట్లాది రూపాయలు ఖర్చులు పెడతాం, మనమే ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, దిగితే హెలికాప్టర్, పిల్లలకు మాత్రం కనీసం బాత్రూంలోకి వెళ్ళడానికి లేవు, తాగడానికి మినరల్ వాటర్ అడగట్లా. సో దీన్ని ఎప్పుడు పరిష్కరిస్తున్నారో, లేదంటే ఇవన్నీ మాట్లాడారు కాబట్టి ఆ స్కూల్లో ఉన్న అందరినో, లేదు పిల్లలందరూ సస్పెండ్ చేస్తే అయిపోయిందిగా, ఏది ఇచ్చే పని ఉంటుందిగా, రేపు అది కూడా చేస్తాడేమో.